అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి రోజుల్లో అనగా ఈ కాలంలో క్రైస్తవ్యం ఒక మతమని, దానిని మన దేశము నుంచి బహిష్కరించాలని క్రైస్తవులు ఏదో మత ఛాందసవాదులని, వీరి వల్ల భయంకరమైన శోధన ఏదో వస్తుందని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ క్రైస్తవ్యం మీద విషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. బిడ్డలారా, క్రైస్తవ్యం మతం కాదు, ఒక మార్గం మాత్రమే. నిత్య రాజ్యానికి చేర్చే ఏకైక మార్గం క్రైస్తవ్యం. మతములో మనిషి దేవుని వెతుకుతాడు, మార్గములో దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. కనుక దేవుడు వెతుక్కుంటూ వచ్చిన మార్గమే ఈ క్రైస్తవ్యం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనే మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. నేను నిత్య రాజ్యానికి ఒక మార్గాన్ని సూచిస్తాను అని ప్రభు చెప్పలేదు, కానీ ఆ మార్గమే నేను అన్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యోహాను 14:6లో తెలియజేసినట్టుగా ఆయనే మార్గం. క్రైస్తవ్యం అనేది ఒక దేశానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఒక కులానికో పరిమితమైంది కాదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న, పాప భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరికి విశ్రాంతినివ్వడానికి ఆయన వచ్చాడు. బిడ్డలారా, ఆలోచిద్దాం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, మరి నిజ క్రైస్తవుడు ఎలాంటి వాడంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అని చెప్తున్నాడు. 1 కొరింథీ 11:1 ప్రకారం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అనగా క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు, క్రీస్తుని పోలి నడిచేవాడు క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు, క్రీస్తు కొరకు జీవించేవాడు క్రైస్తవుడు. మరొక్కసారి, క్రీస్తుని కలిగి ఉన్నవాడు, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటున్నాడు. నిజమైన క్రైస్తవుడు, నేను క్రీస్తుని పోలి ఎలా నడుస్తున్నానో మీరు కూడా నావలే క్రీస్తుని పోలి నడుచుకోండి, క్రీస్తును అనుసరించండి. క్రీస్తు ఏ విధంగా ప్రేమ చూపాడో, క్రీస్తు ఏ విధంగా క్షమించాడో, క్రీస్తు ఏ విధంగా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడో, మరి అటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి అన్నాడు. అందుకే యేసుప్రభు భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని ఛాలెంజ్ చేశాడండి, యోహాను 8:46లో. అలా మీరు కూడా ఛాలెంజ్ చేయాలి. వాడే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు కొరకు జీవించేవాడు. నేటి క్రైస్తవ్యంలో, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు సర్టిఫికేట్ ఉంది, నేను క్రీస్తు అనగా క్రైస్తవ్యం పేరు పెట్టుకున్నాను, నేను క్రైస్తవ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాను, మందిరానికి వెళుతున్నాను అంటున్నాడమే కానీ, నిజమైన క్రైస్తవ్యం ఏదంటే క్రీస్తుని కలిగి ఉండడం, క్రీస్తుని పోలి నడచడం, క్రీస్తుని వెంబడించడం, క్రీస్తు కొరకే జీవించడం. అలా నడిచిన వారు, అలా క్రీస్తుని కలిగి ఉన్నవారు, క్రీస్తుని వెంబడి అన్నీ విడిచిపెట్టి క్రీస్తుని మరి వెంబడించిన వారు, క్రీస్తు కొరకే జీవించిన వారు అపోస్తులులు. అందుకే దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేయగలిగాడు, చేశాడు. వారు నడిస్తే స్వస్థత, వారి నీడ పడితే స్వస్థత, అద్భుతాలు జరిగాయి. బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీ జీవితంలో నిజమైన క్రైస్తవుడు అయితే, క్రీస్తు ప్రభులు ఎలా పరిశుద్ధంగా జీవించారో అలా క్రీస్తుని పోలి నడుచుకుంటాం, క్రీస్తుని కలిగి నడుచుకుంటాం, క్రీస్తుని మాత్రమే వెంబడిస్తాం, లోకంలో ఉన్న వారిని వెంబడించాం.
ఈ లోకం శరీరాశలో నేత్రాశ జీవపు డంబం, దానిని వెంబడించొద్దు, క్రీస్తుని మాత్రమే వెంబడించు. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు పుట్టుకతో క్రైస్తవుడివేమో కానీ ఆయన వెంబడించావా? ఆయన కలిగి ఉన్నావా? ఆయనను పోలు నడుచుకుంటున్నావా? ఆయన కొరకు జీవిస్తున్నావా? ఆయన లేక పరిశుద్ధంగా నిలబడగలుగుతున్నావా? ఆయన వలె ఛాలెంజింగ్గా నాలో తప్పున్నదని ఎవడైనా నిరూపిస్తాడని ఛాలెంజ్ చేసి పరిశుద్ధంగా జీవించి అనేక మంది వ్యక్తులను క్రీస్తు కొరకు తీసుకురాగలిగిన జ్ఞానం మనకు దేవుడు దయచేసి ఆయన కొరకు జీవించి అవసరమైతే అర్థసాక్షులయ్యే శక్తిని కూడా దేవుడు మన కుటుంబాలకు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఏదో మా తాతలు క్రీస్తు నమ్మారు కాబట్టి మేము నమ్ముతున్నామని నామకార్థ క్రైస్తవులు వలె కాక నిన్ను పోలి అయ్యా నీ కొరకు జీవించి అయ్యా నిన్ను వెంబడించి జ్ఞానము నిజమైన క్రైస్తవునిలుగా నీ కొరకు పరిశుద్ధంగా నీ కొరకు మాదిరిగా జీవించే బిడ్డలుగా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు దర్శించమని, గొప్ప కార్యాలు జరిగించమని, తద్వారా మీరిచ్చే అభిషేకం, మీరిచ్చే ఆశీర్వాదం, మీరిచ్చే ఆత్మ నింపుదల, మీరిచ్చే ఆత్మ వరములతో నింపబడి కార్యాలు జరిగించగలిగిన కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధిల్లింప చేయమని, బలపరచమని. అయ్యా ఎవరైనా కుటుంబాల్లో మనస్పర్ధలు కలిగి ఉంటే, అయ్యా ఇబ్బందులు కలిగి ఉంటే, బంధుమిత్రుల మధ్య మనస్పర్ధలు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు కలిగి ఉంటే ఈ వాక్యం విని ఈరోజైనా ఒక మంచి నిర్ణయానికి వచ్చి క్రీస్తు కొరకు జీవించాలి. ఇగో క్షమించాలి క్రీస్తు వల్లే, ఒకరినొకరు ఒడంబడిక చేసుకోవాలి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలని జ్ఞానము కలిగి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.